అమ్మ. తల్లి కావడం అంటే మీ హృదయం ఎప్పటికీ మీ శరీరం వెలుపల బాగా తిరుగుతూ ఉండడమే. సహజంగా ఆ హృదయం శారీరకంగా మరియు మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. అలాంటి బలాన్ని మీ బిడ్డకు ఇవ్వగలిగే వ్యక్తి మీరు మాత్రమే. డేటా ప్రకారం భారత్లోని ప్రతి 10 మంది గర్భిణీ స్త్రీలలో 5 మందికి ఎనీమియా సమస్య ఉంది. మా వ్యక్తిగత సర్వే ప్రకారం ప్రతి 10 మందిలో 8 మంది గర్భిణీ స్త్రీలు ఎనీమియాతో బాధపడుతున్నారు. ఎనీమియా అంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడం. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం అంటే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిపడగా అందకపోవడం. గర్భధారణ సమయంలో తల్లి రక్త పరిమాణం 40% నుంచి 50% వరకు పెరుగుతుంది. బిడ్డకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావడానికి తల్లి గుండె కూడా కొంతమేరకు పెరుగుతుంది. గర్భధారణ సమయంలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండడంతో మహిళలలో హిమోగ్లోబిన్ స్థాయి సగటున 10% వరకు తగ్గుతుంది. WHO ప్రకారం గర్భిణీ స్త్రీల హిమోగ్లోబిన్ స్థాయి మొదటి ట్రైమిస్టర్లో కనీసం హిమోగ్లోబిన్ 11 గ్రాములు పర్ DL, అలాగే రెండో ట్రైమిస్టర్లో 10.5 గ్రాములు పర్ DL, అలాగే ఇక మూడవ ట్రైమిస్టర్లో మళ్లీ 11 గ్రాములు పర్ DL ఉండాలి. దీనికంటే తక్కువగా ఉన్న స్థితిని ఎనీమియా అంటారు. రీసెర్చ్ ప్రకారం 3 ట్రైమిస్టర్లలోనూ ఎనీమియాతో బాధపడే మహిళలు ఉంటారు. అలాంటి మహిళలకు తక్కువ బరువుతో బిడ్డ పుట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎనీమియా కారణంగా గర్భంలో శిశువు అభివృద్ధి పూర్తి కాకపోవచ్చు. ఎనీమియా కారణంగా బిడ్డ ముందుగానే పుట్టే అవకాశం ఉంటుంది. ఇది అతని ప్రాణానికి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఎనీమియాతో బాధపడుతున్న తల్లికి పుట్టే బిడ్డ భవిష్యత్తులో తను కూడా ఎనీమియాకి గురయ్యే అవకాశముంది. మీ జీవితంలోని ఈ అందమైన సమయంలో మీరు మీ బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మీకు మీ బిడ్డకు జీవితాంతం బాధ కలిగించే సంఘటనగా మారొచ్చు. తగిన ఆహారం మరియు జీవనశైలి ద్వారా ఎనీమియాను తగ్గించొచ్చు. అయితే అందుకోసం మనం ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది మహిళలకు భోజనం మీద ఆసక్తి చాలా వరకు తగ్గిపోతుంది. అన్ని పదార్థాలు నచ్చవు, అలాగే వాంతుల కారణంగా తిన్న ఆహారం శరీరంలో నిలవదు. ఈ పరిస్థితిలో ఒక మాత్ర తీసుకున్నప్పుడే అనీమియాకు విముక్తి లభిస్తే గర్భధారణ అనుభవం ఆనందంగా మారుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గర్భిణీ స్త్రీ రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాల్సి ఉంటుంది. మాత్రల వల్ల కొంత భాగం మాత్రమే శరీరానికి ఐరన్ అనేది అందుతుంది. మిగిలిన ఐరన్ అవసరాన్ని తీర్చేందుకు ఉత్తమ నాణ్యత కలిగిన న్యూట్రిషన్ సప్లిమెంట్ను తీసుకోవడం మంచిది. ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ అనేక మంది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక అద్భుతమైన న్యూట్రిషన్ సప్లిమెంట్. ఇందులో 21 గ్రాముల ఐరన్ ఉంటుంది. అది మన శరీరంలో అత్యధికంగా చాలా సులువుగా జీర్ణమయ్యే రూపంలో ఉంటుంది. న్యూట్రిచార్జ్ ఉమెన్ పై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో ఇది నిరూపితమైంది. ఈ టాబ్లెట్ను వేసుకోవడం వల్ల కేవలం 3 నెలల్లో మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయి సగటున 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు పెరుగుతుందని. అవును, మీరు సరిగ్గానే విన్నారు. 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు పెరుగుతుంది. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ తీసుకుంటే మీ గర్భధారణ అనుభవం 2 రెట్లు కాదు, 3 రెట్లు కాదు, మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక టాబ్లెట్ తీసుకోండి, హిమోగ్లోబిన్ స్థాయి పెంచుకోండి.